తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిఘా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఓడరేవులను చెక్ చేస్తూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నూతనంగా వచ్చిన కమిషనర్ మనతో ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ సడన్గా మీరు రాగానే ఫస్ట్ పెర్రీ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేశారు? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఏమంది అదేం లేదు. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత జాగ్రఫీ అంతా తెలుసుకోవాలి కదా. దాని తర్వాత ఏది ఎక్కడ ఉంది, దాని తర్వాత రాబోయే ఎలక్షన్స్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ముఖ్యంగా మావోయిస్టుల యొక్క కదలికలు ఏమున్నాయని. కదలికైతే ఇప్పటివరకు అయితే ఏం కనబడలేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అడ్వాన్స్డ్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి కదా. దాంతో భాగంగానే ఇక్కడ నా బార్డర్ ఏరియాలో మొత్తం ఈ ప్రాణహిత అండ్ గోదావరి బార్డర్ ఏరియాలో ఎన్ని ఫెరీ పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని క్రాస్ ఓవర్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ అన్నీ చూసి సో ఎలాంటి చర్య తీసుకోవడానికి నాకు ఫిజికల్గా ఐడియా ఉంటే తప్ప నేను ప్లాన్ చేసుకోలేను. సో అందులో భాగంగానే మా డీసీపీ గారు, మంచిర్యాల సుధీర్ గారు, దాని తర్వాత డిఎస్పీ గారు, తర్వాత అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏరియా టోటల్గా నాకు అవగాహన ఉంటే వాళ్ళకి నేను మంచి గైడెన్స్ చేయగలుగుతాను. ఫ్యూచర్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే బెస్ట్ ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ డైరెక్ట్గా నది లోపల వెళ్ళి ఎలాంటి పాయింట్స్ అని జాగ్రఫీ ఎట్లా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా డ్రోన్ ఉంది, ఇక్కడ డ్రోన్ కూడా ఆపరేట్ చేసాము. దాంట్లో అన్నీ మనము పిన్ పాయింటెడ్గా మనం తెలుసుకునే ఛాన్స్ ఉంది. వచ్చారు, అనంతరం జాలర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏమని చెప్పే ప్రయత్నం జరిగిందా? వాళ్ళు ఏదన్నా ఈ రేవుకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి వచ్చిపోయే వారి గురించి ఏమైనా చెప్పే ప్రయత్నం? అది వాళ్ళని చెప్పారని నేను అంటలేదు. వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేశాను. అక్కడ చాలామంది జాలర్లు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 10th క్లాస్ అయిపోయిండు, బాగానే ఉన్నాడు, దిట్టంగా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు. వాడికి ఉద్యోగం పోలీసులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకో దాంట్లో జాయిన్ చేస్తే ఇంకా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కూడా చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఇక్కడ యూత్ అంతా ఇంకా ఇట్లాంటి ఏజ్ ఓల్డ్ ప్రొఫెషన్స్ కాకుండా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక వాళ్ళకి ఉపాధి కూడా ఏమన్నా చాలా తక్కువగా ఉంది. ఎప్పుడో దొరికినప్పుడు డబ్బులు లేనప్పుడు అట్లే ఉంది. దాంట్లో ఒక అబ్బాయి మా గ్రూమ్ చేసుకుంటున్నాం, వాళ్ళని ఇంటర్మీడియట్ వరకు చదివించి వాడిని మంచి చేయాలని అదే మాట్లాడాను. సరిహద్దు ప్రాంతం అటు పక్కన గడ్చిరోలి జిల్లా అంతా అనుకొని ఉంటుంది. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఏమన్నా రేపు ఎలక్షన్ ఇటు సైడ్ ఉండే అవకాశం ఉందా? దాని మీద ఏమైనా నిఘా ఏర్పాటు చేసి? అబ్సల్యూట్గా ఇంతవరకు తెలియదు. ఆ ప్రభావం ఉండడానికి వీలే లేదు. అది అంత పకడ్బందీగా 100% ప్రూఫ్గా చేసుకుంటున్నాము. మాది ఒక అడుగు బార్డర్ దాటినా మాకు తెలిసిపోతుంది. ఆ యొక్క పగడ్బందీలో ఉన్నాం మేము. మాది మావోయిస్టులు వస్తే ఒకవేళ మావోయిస్టులు సరెండర్ అయితే మేము హోంగార్డ్ నుంచి సిపి స్థాయి వరకు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఒక కాల్లో రెస్పాండ్ అవుతా అంటున్నాం. అబ్సల్యూట్గా ఎవరైనా సరే మావోయిస్టులు ఎవరో పై ఆఫీసర్లని కలవడానికి యాక్సెస్ లేదు అని అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చినా పర్వాలేదు, ఏ కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చినా నేను సరెండర్ అవుతున్నాను, నాకు ఇంకా అది వద్దు, నాకు అర్థమైపోయింది అని చెప్పేసి వీ వెల్కమ్ దెమ్ విత్ గ్రేట్ ఆనర్. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ డెఫినెట్లీ వాళ్ళ చేతిలో పెడతాం అన్నీ తీసుకొచ్చి. ఓకే. గతంలో ఈ జిల్లా ఎస్పీగా చేసిండ్రు, ఆదిలాబాద్ జిల్లా పూర్వ ఎస్పీగా చేసిండ్రు, మళ్ళీ వచ్చారు. అప్పటికిప్పటికి ఏమైనా చేంజెస్ చాలా డెవలప్మెంట్ ఉంది, చేంజెస్ ఉన్నాయి. ఈ మావోయిస్ట్ యాక్టివిటీ అయితే బాగా తగ్గిపోయింది. మొత్తం ఫుల్ తెలంగాణ మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. అట్లాంటిది ఏమి అంత ధైర్యం ఇప్పుడు ఎంత ధైర్యంగా సిపిఐ వచ్చిందంటే మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు ఆ సిపి ధైర్యంగా ఈ మంగి ఏరియా అదంతా ఏరియాలో నిల్వాయి ఏరియా అంటే అప్పుడు ఒక రికార్డు ఉండేది, రెడ్లో ఉండేది అంతా. మా రాడర్లో రెడ్లో ఉండేది. ఇప్పుడు ఇంత పోలీస్ ధైర్యంగా వస్తున్నాము, మీరు వస్తున్నారు, ఎవరన్నా రావచ్చు, ఎనీథింగ్ అంత పీస్ఫుల్గా ఉందని చెప్పడానికి ఇది ఇట్లా రావడం జరిగింది. ఏం సందేశం ఇవ్వబోతున్నారు సార్ ఈ రేవ్ చెకింగ్ల వల్ల? కమిషనర్ శ్రీనివాసులు ఏం సందేశం? ఎంటైర్ మావోయిస్ట్ ఫ్రీగా ఉంది మా దగ్గర. మావోయిస్ట్ మూమెంట్ లేదు, క్లియర్. అండ్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ లైన్ లేదు. ఏదైనా అండర్ గ్రౌండ్ యాక్టివిటీ ఉంటే మాకు అంతా మేము దాని మీద నిఘా పెట్టి ఉన్నాము. ఏమాత్రం ఉన్నా షెల్టర్ తీసుకుని ఉన్నా మాకు తెలిసిపోతుంది. అది ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది. బట్ దిస్ ఈస్ టోటల్గా ఏరియా ఈజ్ safe for elections, safe for campaigning, safe for every entire public, and you can go for peaceful elections and casting of elections. That's రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలకు సిపి శ్రీనివాసులు రేపు ఏమని సందేశం ఇవ్వబోతున్నారు? మీరు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా, ఎలక్షన్కి ముందు కూడా మీరు పీస్ అండ్ ట్రాంక్విలిటీతో మీరు ఉండొచ్చు. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీ మా బాధ్యత. దానికి ఆర్గనైజేషన్ మేము అందరం యునైటెడ్గా కష్టపడుతున్నాం. ఐ అష్యూర్ యువర్
ప్రొటెక్షన్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా అంతా కూడా మా కంట్రోల్లో ఉంది. ఎక్కడ ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలు అసలే లేవు. మావోయిస్టుల కదలికలు ఉంటే మాకు వెంటనే తెలిసిపోతాయి. దానికి సంబంధించిన చర్యలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ శ్రీనివాసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.